మరి సంతం చేయడనే లేకపోతే ఆడ గీతతో సరే నాకు ఇలాగానే మంచిగా చూడాలి ఏం మాట్లాడతాడు మరి తిన్నావా వెల్కమ్ టు క్యూ న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మరియు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గ్రామ పంచాయతీ సర్పంచులుగా గెలుపొందారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నార్కల్ జిల్లాలోని కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో పద్మ కృష్ణయ్య యాదవ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున 437 ఓట్ల మెజారిటీతోటి గెలుపొందడం జరిగింది. ప్రస్తుతం వారి వద్ద ఉన్నాం. ఇప్పుడు పద్మ కృష్ణయ్య యాదవ్ గారిని కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. గతంలో మేము వార్డ్ నెంబర్గా ఉన్నాం. నేనున్నా, మా ఆయన ఉన్నాడు. ఇద్దరం గత వార్డ్ నెంబర్గా ఉండి మేము గత పనులు చేయడం జరిగింది ఊరుకు ఎన్నో విధాలుగా. ఇప్పుడు కూడా మేము పనులు చేయాలని అనుకుంటున్నాం. ఆయన ఇద్దరం గత వార్డ్ నెంబర్గా ఉండి ఊర్లో పనులు చేసినాము. ఇప్పుడు సర్పంచ్గా ఉండడానికి ఊళ్ళో ప్రజలే మమ్మల్ని నిలబెట్టారు. వాళ్ళు మాకు పోటీ చేయడానికి కూడా చాలా సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు గెలిపించారు. ఈ గ్రామంలో మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఆ పనులు ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేయగలుగుతారా? గతంలో మిగిలిపోయిన పనులన్నీ మేము ఇప్పుడు పూర్తి చేయగలుగుతాం. ఇంకేమన్నా పనులున్నా అన్నీ ముందుకు మీరు అందరు ఆశించి మమ్మల్ని గెలిపించినందుకు, సహకరించినందుకు మేము ఇంకా గత పనులు ఏవైనా మిగిలిపోయినా మేము అన్నీ ముందుకు తీసుకెళ్ళి పనులు చేయగలుగుతాం. మీరు అందరూ మమ్మల్ని అభిమానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఎల్లికల్ గ్రామంలో ఉప సర్పంచ్గా ఉన్నటువంటి మున్యా నాయక్ గారితో కూడా మాట్లాడదాం. నమస్తే, జయ శివలాల్, రామ్ రామ్. నా పేరు మున్యా నాయక్. నాది ఎల్లికల్ తండ, ఎల్లికల్ గ్రామం. అయితే ఇంతకుముందు మా ఎల్లికల్ తాండాలో ఇట్లా కొన్ని సమస్యలు ఉన్నాయి. నేను 60 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. తండ వాళ్ళు గెలిపించారు. అదేవిధంగా ఊరి వార్డ్ నెంబర్లు అందరూ, ప్రతి ఒక్క వార్డ్ నెంబర్లు నాకు సపోర్ట్ చేసి డిప్యూటీ ఇవ్వడం జరిగింది. నేను ఊరికి కానీ తండకు కానీ సర్పంచ్తో పాటు కలిసి ప్రతి ఒక్క వార్డ్ నెంబర్లను కలుపుకొని ఈ ఊరికి మంచి పనులు చేస్తాం. ఏ పెండింగ్ ఉన్నా కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళి పనులు పూర్తి చేస్తామండి. ఊళ్ళో ఏమన్నా పనులు మిగిలిపోయినవి ఉన్నాయన్నీ మమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకున్నందుకు మేము అన్ని పనులు చేయగలుగుతాం, ముందుకు తీసుకెళ్తాం. ఊర్లో ప్రజలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ మమ్మల్ని గెలిపించిన వాళ్ళకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు పేరు పేరున. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.